ఉంది భయ అది అడుక్కున్న వాళ్ళు అనుకోవద్దు. అడుక్కున్న వాళ్ళకి ఒక మంచి స్థాయి అనేది తెప్పించారు ఈ సినిమా ద్వారాగా. ఈ యొక్క వాళ్ళకి ఏంటంటే డబ్బు డబ్బు అంతా ఏం చేయాలి, మన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి ఎలా వేయాలి అనేది ఈ సినిమా ద్వారా అయితే నాగార్జున గారు కానీ అలాగే హీరో గారు కానీ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఈ డబ్బు అనేది ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఉంచుకున్నదే కాకుండా ఇలాంటి వాళ్ళని తప్పుడు మాట అనడం అనేది చాలా తప్పు. అందుకని ఈ సినిమా ద్వారాగా డబ్బు ఆ యొక్క ముష్టి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేసి హీరో గారు చాలా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ హీరో గారికి సినిమా కూడా ఎంతో సూపర్ హిట్ అయిపోతుంది. సినిమా ఎక్కడికి ఇక్కడ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా లాగా అయిపోయింది. సినిమా మైండ్ బ్లోయింగ్. నాగార్జున గారు మీరు సూపర్ యాక్టింగ్ చేశారు. హైదరాబాద్ లో తీసిన సినిమా ఇది, బయట ఎక్కడ తీయలేదు. ఈ హైటెక్ సిటీలో తీసింది, సాగర్ ఇంక్రోడ్ గారు తీసింది. సినిమా బాగుంది. సినిమా కూడా బాగా ఇండస్ట్రీలో కూడా బాగా అయిపోతుంది, హిట్ అయిపోతుంది. మంచి మంచి సాంచలు కూడా వస్తాయి మన హీరో గారికి. హైలైట్స్ అమ్మ ప్రతి ఒక్కరు ఏమంటారంటే మన చాలా మంది కూడా అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బయట తీసుకురావాలనేసి హైలైట్. ఈ నాగార్జున గారు కూడా చాలా చేశారు, చాలా యాక్టింగ్ కూడా బాగా చేశారు. యాక్టింగ్ సినిమాను ఒక ఫ్లో లో తీసుకుపోయారు. బాగుంది బాగుంది బ్రో. ఎట్లా చెప్పాలంటే నోటికే చెప్పబోతే లేదు. సూపర్ హిట్ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి మంచి సినిమా లేక కళ్ళు కాయలు కాచినాయి. కానీ శేఖర్ కమ్ముల 2.0 సినిమా తీసిండు. అసలు ఎట్లుంది సినిమా? శేఖర్ కమ్ముల ఎట్లా తీసాడు? న్యాచురల్ గా మొత్తం రియల్ లొకేషన్ న్యాచురల్ గా తీసింది. ఎక్కడ ఇది లేదు. అసలు నిజం చెప్పాలి, నాగార్జున సార్కి హ్యాట్సప్. ఇట్లాంటి రోల్ చేసి ఆయన దీనిలో జీవించిండు. ధనుష్ అంటే ధనుష్ కనిపించాడు, దేవ అనిపిస్తాడు దీనిలో. ఏం యాక్టింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే భిక్ష గాని లాగానే ఉన్నాడు. హీరో అంటే ఎట్లు లాస్ట్ గా ఫైట్ చేస్తాడు, ఏదో చేస్తాడు, ఊహిస్తాం. అట్లా లేదు, లాస్ట్ వరకు భిక్ష గాని రోల్లోనూ జీవించిండు ఆయన. రష్మి కూడా మొత్తం న్యాచురల్. శేఖర్ కమ్ముల డైరెక్షన్ అట్లా ఉంది. కానీ వేరే లెవెల్. 3 గంటలు మనం అనుకోవడం, కానీ ఎక్కడ కూడా ఒక్క నిమిషం ఇట్లా అనిపించదు. న్యూ స్టోరీ అండి. నాగార్జున గారు చాలా బాగా చేశారు. ధనుష్ ఇద్దరు చాలా అందరూ సాంగ్స్ బాగున్నాయి, అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. దేనికి వంక పెట్టడానికి లేదు, అంతా చాలా బాగుంది. నాగార్జున చాలా బాగుంది. ఆయన అడిగేదాం పెద్ద చాలా బాగుంది. ఇద్దరిది వెరైటీగా ఉన్నది. ఆయన వేరే ఇంటి వేరే అలా చెప్పలేం కదా. నాగార్జున లుక్ ఎట్లా అనిపించింది అమ్మా మీకు? చాలా బాగున్నారండి. ఆయన ఇప్పుడు ఎంకగానే కనిపిస్తారు. ఇంకో 10 ఏళ్ళైనా అలాగే ఉంటారు ఆయన. రష్మిక మందన తను కూడా చాలా బాగా ధనుష్ యాక్టింగ్ బాగుంది.